హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు జాగ్రత్త. మీ జాతకం ఎందుకు నాశనమవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ పక్కన ఎవరూ లేని సమయంలో మాత్రమే వినండి. ఎందుకంటే ఇవి మీ జీవితాన్ని మార్చే రహస్యాలు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీకు వెంటనే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వారు స్థిరత్వం, సహనం, కష్టపడి పనిచేయడం అనే లక్షణాలలో ప్రసిద్ధులు. వీరి అధిపతి గ్రహం శుక్రుడు కావడంతో కళలు, సౌందర్యం, పంటల పండుగ, దేవతలకు అర్పణల పండుగ పాత్ర పోషిస్తాయి. జ్యోతిష్యంగా నక్షత్రాలకు ఇది వచ్చినట్లయితే కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మొదటి పాదం ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు. అలానే వీరి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు చూద్దాం. అహంకారం. రోహిణి నక్షత్రం వారికి తమ ప్రతిభపై గర్వం ఎక్కువ చూపుతారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇక రెండవది ఆర్థిక లోభం. మృగశిర పాదం వారు అధిక సంపాదన కోసం తప్పు మార్గాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీనివలన జాతకంలో దోషాలు అనేవి పెరుగుతాయి. ఇక మూడవది ప్రేమలో అస్థిరత. శుక్రగ్రహ ప్రభావం వలన వృషభ రాశి వారు ప్రేమలో ఎక్కువగా మునిగిపోతారు. విఫలమైన ప్రేమ సంబంధాలు జాతకాన్ని బలహీనపరుస్తాయి. ఇక నాలుగవది కుటుంబ విభేదాలు. కృతికా నక్షత్రం వారు కఠిన స్వభావం వలన కుటుంబంలో విభేదాలు అనేవి పెరుగుతాయి. ఇది జాతక శాంతిని నాశనం చేస్తుంది. కానీ ఇంకా మీకు అవకాశం ఉంది. శుక్రగ్రహ శాంతి పూజ చేయటం. రోహిణి నక్షత్రం వారికైతే శివారాధన, రుద్రాభిషేకం చేయటం. కృతికా నక్షత్రం వారికైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం. మృగశిర నక్షత్రం వారికైతే దత్తాత్రేయ స్వామి జపం చేయటం. ప్రతిరోజు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుతాయి. అలానే ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వృషభ రాశి వారు శరీరాన్ని బలంగా ఉంచిన ఆహార అలవాట్లలో నిర్లక్ష్యం చేస్తే జాతకంలో సమస్యలు అనేవి వస్తాయి. రోహిణి నక్షత్రం వారికి అధిక మధుర ఆహారం, కృతికా వారికి మసాలా ఆహారం ఎక్కువ తీసుకోవడం ప్రమాదకరం. కాబట్టి వీటికి దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృషభ రాశి వారికి సహనం ఎక్కువగా ఉన్న కొన్నిసార్లు ఆలస్యపు అలవాట్ల వలన అవకాశాలు అనేవి కోల్పోతారు. మృగశిర నక్షత్రం వారు ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యం చేస్తే జాతకం అనేది బలహీనమవుతుంది. ఇక వృషభ రాశి వారు స్నేహాలను గాఢంగా పెంచుకుంటారు. కానీ తప్పు వ్యక్తులతో కలిసిపోతే ఆర్థిక, మానసిక నష్టం అనేది జరుగుతుంది. కోపం, నియంత్రణ లేకపోవడం వలన మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కృతికా నక్షత్రం వారికి కఠిన స్వభావం ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోకపోతే కుటుంబం, ఉద్యోగం రెండింటిలోని సమస్యలు వస్తాయి. ఇక ఆధ్యాత్మిక లోపమైతే శుక్రగ్రహ ప్రభావం వలన వృషభ రాశి వారి భౌతిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆధ్యాత్మికతను విస్మరించడం వలన విలాసం కోసం అధిక ఖర్చు చేస్తారు. దీనివలన ఆర్థిక స్థిరత్వం అనేది దెబ్బతింటుంది. అలానే సంబంధాలలో కూడా అనుమానం అనేది మీరు గమనిస్తారు. మృగశిర నక్షత్రంలో వారికి అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేమ, వివాహ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇక వృత్తి మార్పులు తరచుగా చేయడం కూడా మీరు గమనిస్తారు. వృషభ రాశి వారు ఒకే పనిలో స్థిరంగా ఉండాలి. తరచుగా ఉద్యోగం మారటం వలన జాతకంలో స్థిరత్వం అనేది తగ్గుతుంది. ఇక పెద్దల మాట వినకపోవడం కూడా మీరు గమనిస్తారు. కృతికా నక్షత్రం వారు తమ నిర్ణయమే సరైనదని భావిస్తారు. పెద్దల సలహా పట్టించుకోకపోతే జాతకం అనేది దెబ్బతింటుంది. వృషభ రాశి వారు స్వార్థం ఎక్కువగా పెంచుకుంటే
జాతకం అనేది బలహీనపడుతుంది. దానం, సేవాభావం పెంచితే శుక్ర ప్రభావం అనేది శాంతిస్తుంది. ఇక గ్రహ దోషాలకు వచ్చినట్లయితే శుక్రుడు, చంద్రుడు, కేతువు దోషాలు వృషభ రాశి వారికి ఎక్కువగా ప్రభావం చూపుతాయి. శుక్రశాంతి పూజలు చేయటం, చంద్ర జపం, కేతు శాంతి హోమం చేయటం ద్వారా జాతకం అనేది బలపడుతుంది. వృషభ రాశి వారికి అధిక మొండితనం కూడా ఉంటుంది. వృషభ రాశి వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చడం కష్టం. ఈ మొండితనం వలన అవకాశాలు కోల్పోతారు. సంబంధాలు అనేవి దెబ్బతింటాయి. ఇక తప్పు పెట్టుబడులు కూడా వీరు పెట్టే అవకాశం కనిపిస్తుంది. రోహిణి నక్షత్రం వారు అందం, విలాసం కోసం పెట్టుబడులు పెడతారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే జాతకం అనేది బలహీనమవుతుంది. అలానే కృతికా నక్షత్రం వారికి తమ ప్రతిభపై గర్వం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇతరులను దూరం చేస్తుంది. జాతక శాంతి అనేది తగ్గిస్తుంది. మృగశిర నక్షత్రం వారు సమయం, డబ్బు, శక్తిని సరైన విధంగా వినియోగించుకోకపోతే జాతకం అనేది దెబ్బతింటుంది. వృషభ రాశి వారు తమ అభిప్రాయాన్ని రుజువు చేయడానికి వాదనలు ఎక్కువగా చేస్తారు. ఇది కుటుంబం, ఉద్యోగంలో సమస్యలను తెస్తుంది. ఇక శుక్రగ్రహ ప్రభావం వలన వృషభ రాశి వారు భౌతిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆధ్యాత్మికతను విస్మరించడం వలన జాతకం అనేది బలహీనపడుతుంది. అలానే అనారోగ్యమైన సంబంధాలు కూడా మీరు చూస్తారు. తప్పు వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవడం వలన మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇది మీ జాతకాన్ని నాశనం చేస్తుంది. అలాగే వృషభ రాశి వారు అధిక ఆశలను పెంచుకుంటారు. ఆశలు నెరవేరకపోతే నిరాశ, జాతక దోషాలు అనేవి వస్తాయి. దానం చేయకపోవటం, వృషభ రాశి వారికి స్వార్థం ఎక్కువగా పెంచుకుంటే శుక్ర ప్రభావం ప్రతికూలంగా మారుతుంది. దానం, సేవాభావం పెంచితే జాతకం అనేది బలపడుతుంది. అలానే గ్రహ దోషాలను పట్టించుకోకపోవడం కూడా మీరు తగ్గించాలి. శుక్రుడు, చంద్రుడు, కేతువు దోషాలు వృషభ రాశి వారికి ఎక్కువ ప్రభావం చూపుతాయి. వీటిని పట్టించుకోకపోతే జాతకం అనేది నాశనం అవుతుంది. కాబట్టి మీరు వృషభ రాశి వారైతే మీ నక్షత్రం ఏది, కృతిక, రోహిణి లేదా మృగశిర కింద కామెంట్ చేయండి. మీ జాతకానికి సరైన పరిష్కారాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.